హల్లెలూయా. ఎంతోమంది సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పాలి? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఈరోజు 13వ రోజు ఉపవాస ప్రార్థనలో మనం ప్రవేశించడానికి దేవుడు తన కృపను చూపించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక 13వ రోజు ఉపవాస ప్రార్థనలో మరి ఇక స్వస్థత ప్రార్థన, హల్లెలూయా, అభిషేక మరియు స్వస్థత ప్రార్థనను ఏర్పాటు చేయడం జరిగింది కదా. ప్రతి నెల 2వ శనివారము అభిషేక మరియు స్వస్థత ప్రార్థన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక అభిషేక స్వస్థత ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాం. దేవుని యొక్క అభిషేకము ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా స్వస్థపరచబోతా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనాన్ని మనము చదువుకుందాం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునను నన్నది. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు, హల్లెలూయా, ఎక్కడ ఉన్నప్పుడు అంట? ఈ లోకములో ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ మరి దేవుని ద్వారా, తండ్రి అయిన దేవుని ద్వారా అభిషేకించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ. అపొస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా కదా. దేవుడు యేసు ప్రభువును మరి పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. దేవుడేంటి మరి యేసు ప్రభును పరిశుద్ధాత్మతో అభిషేకించడం ఏంటి అనే ఆలోచన మనకు రావచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ఏమై ఉన్నారంట? వారు ఏకమై ఉన్నారు. అయితే కుమారుడైన దేవుడు ఆయన మరి లోకానికి మరి నరావతారిగా రావడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే యేసు ప్రభువారు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఏ విధముగా ఉన్నాడంట? ఆయన మనుష్య కుమారుడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఎవరి కుమారుడుగా ఉన్నాడంట? మనుష్య కుమారుడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన దేవుడులాగానే ఇక్కడికి వచ్చింటే ఈయన మరి ఎవరు కూడా ఆయనను చూస్తూ ఉండలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తుంటున్నాం, 2వ అధ్యాయంలో ఆయన మరి దాసుని స్వరూపమును ధరించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపొస్తల ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం 6వ వచనాన్ని చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని
తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. కదా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మరి ఎలాగ పుట్టాడంట? మనుషుల పోలికగా ఆయన పుట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనుషుల పోలికగా పుట్టిన ఆ యొక్క మరి యేసయ్యకు ఏమి అవసరమంటే పరిశుద్ధాత్మ శక్తి మరి అవసరము. హల్లెలూయా. కన్యక అయిన మరియా ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె పరిశుద్ధాత్మతో నిండినదై మరి ఉన్నట్లుగా చూస్తున్నాం. పరిశుద్ధాత్మ వలన మరి యేసుక్రీస్తు ప్రభువారికి జన్మనిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనములో మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ దేవుడు ఏం చేస్తాడంట? మరి ఆయనను అనగా యేసుక్రీస్తు ప్రభువును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించెను అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. పరిశుద్ధాత్మతో మరి శక్తితో అభిషేకించాను. అందును బట్టి ఇక్కడ చూస్తున్నాం, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు. ఆయన ఏమి చేయొచ్చు అంట? కీడు చేయొచ్చా? కాదు, ఆయన మేలు చేయొచ్చు. హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడంట? మేలులే చేసేవాడేగా ఉన్నాడు కానీ కీడు చేసేవాడుగా ఆయన లేడు. హల్లెలూయా. దురాత్మ ఏం చేస్తుందంట? కీడు చేస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ ఏం చేస్తుందంట? మేలు చేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మన దేవుడు ఎటువంటి వాడంటే ఆయన మేలు చేసేవాడు కానీ ఆయన కీడు చేయని వాడు. హల్లెలూయా. కీడు చేయ శక్యము కాని దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడంట? కీడు చేయ శక్యము కాని దేవుడు. ఆయన ఎల్లప్పుడూ ఏమి చేసేవాడుగా ఉన్నాడు చెప్పండి? మేలులే చేసేవాడుగా ఉన్నాడు. చాలామంది జీవితాల్లో అనుకుంటారు, మరి దేవుడు నాకెందుకు ఈ కీడు చేశాడు, దేవుడు నాకు తోడుగా ఉంటే నాకెందుకు ఇలా కీడు అయ్యేది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు మనకు ఆయన కీడు చేసేవాడు కాదు, ఆయన మేలు చేసేవాడు. కొంతమంది తెలియక మాట్లాడేదేమంటే దేవుడు నాకెందుకు కీడు చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన ఎటువంటి వాడంట? ఆయన మేలులే చేసే దేవుడు. హల్లెలూయా. అందుకనే అపవాది చేత అనగా దురాత్మల చేత దయ్యముల చేత పీడింపబడిన వారినందరినీ అనగా దురాత్మల చేత, అపవాది చేత అనగా దేని చేత అంట? దయ్యముల చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడించబడుచున్న వారందరినీ కూడా ఆయన ఏం చేశాడంట? విడిపించాడు. హల్లెలూయా. స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అపవాది మూలకముగా మరి రోగాలు మరి వచ్చేవిగా మరి ఉంటా ఉన్నాయి. దురాత్మల మూలకముగా, దయ్యముల మూలకముగా కూడా ఏమి వచ్చేవిగా ఉన్నాయంట? రోగాలు వచ్చేవిగా ఉంటున్నాయి, వ్యాధులు వచ్చేవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగుగాక. మరి శరీర సంబంధముగా మరి వస్తుంటున్న వ్యాధులు కొన్ని, శరీర సంబంధముగా వస్తున్న రోగములు కొన్ని, కొన్ని దురాత్మల చేత, దయ్యముల చేత, చేతబడి శక్తుల చేత వస్తుంటున్న రోగాలు, వ్యాధులు మరి ఉంటా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగుగాక కదా. ఆ యొక్క దురాత్మల చేత వచ్చిన ఆ యొక్క రోగములను, వ్యాధులను దేవుడు వారిని ఏం చేసేవాడుగా ఉన్నాడంట? వారిని విడిపించేవాడుగా ఉంటున్నాడు, స్వస్థపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ప్రైజ్ లార్డ్ కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా జనసమూహాలు ఏం చేస్తున్నాయంట? యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తూ మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. వెంబడిస్తూ ఉన్నప్పుడు మరి అనేకుల నిమిత్తమై యేసు ప్రభు ఏం చేశాడంట?
మరి వారి కోసము ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు మరి అందరూ కూడా ఏం చేయబడ్డారంట? స్వస్థపరచబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దురాత్మల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందినట్లుగా మనము దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక కదా. స్వస్థత హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేనికి స్వస్థత కావాలి అంటే మన మనస్సుకు స్వస్థత కావాలి. మన ఆరోగ్యానికి, మన శరీరానికి ఏం కావాలంట? స్వస్థత కావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్స్ దగ్గర పోతే ఏం జరుగుతుందంట? వారు ఇచ్చిన ట్రీట్మెంట్ ప్రకారంగా మనకు ఖచ్చితంగా మరి బాగా అవుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దురాత్మల చేత వచ్చిన అనారోగ్యము, దేని ద్వారా వచ్చిన అనారోగ్యం అంట? దురాత్మల చేత వచ్చిన అనారోగ్యము డాక్టర్స్ దగ్గరికి వెళితే అది స్వస్థత కలగదు కదా. డాక్టర్స్ దగ్గరికి వెళితే డాక్టర్స్ ఏం చేస్తారంట? వారికి మరి తోచినట్లుగా, వాళ్ళకి జ్ఞానానికి మరి తోచినట్లుగా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళుగా మరి ఉంటారు. కానీ అయితే ఆ రోగము కానీ ఆ వ్యాధి కానీ ఏం కాదంట? నయము కాదు. ఎందుకంటే ఆ యొక్క రోగము కానీ ఆ యొక్క వ్యాధి కానీ దేని నుంచి వచ్చినదిగా ఉందంట? దురాత్మల చేత వచ్చిందిగా ఉంది, దయ్యముల చేత వచ్చినదిగా మరి ఉంటా ఉంది, చేతబడి శక్తుల చేత వచ్చినదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. కొంతమంది కీడు కల్పించినప్పుడు ఆ కీడు మూలకముగా కూడా వచ్చే అనారోగ్యాలు మరి ఉంటా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా ఎవరి మూలకముగా మరి స్వస్థత కలిగేదిగా ఉందంటే యేసయ్య నామము మూలకముగానే స్వస్థత. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. 2023 సంవత్సరము మేము కళ్యాణదురంకి వచ్చినప్పుడు ఇక్కడ ఉంటున్న వంటిమిద్దె గ్రామంలో మరి దొనతిమ్మప్ప అనే ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆయన భార్య పెద్దక్క. ప్రైజ్ లార్డ్. మరి వారి కుమారుడు శ్రీనివాసులు అని మరి ఉన్నాడు. ఆ చిన్న బిడ్డకు మరి అనారోగ్యము చేత బాధపడుతూ మరి ఉన్నారు. ఆయా డాక్టర్ల దగ్గర చూపించడం జరిగింది. బెంగళూరులో సెయింట్ జాన్స్ హాస్పిటల్లో కూడా ఏం చేశారంట? మరి చూపించడం జరిగింది. హల్లెలూయా. ఆ యొక్క రోగం నుంచి, ఆ యొక్క వ్యాధి నుంచి విడుదల పొందలేదు. ఆ రోగం ఏదో, ఆ యొక్క వ్యాధి ఏదో డాక్టర్లకు ఏం కాలేదంట? అర్థము కాలేదు. ఆ యొక్క బిడ్డ ఆహారము మరి తింటే వాంతికి అయిపోతుందని ఏదో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ యొక్క బిడ్డ యొక్క బలహీనత దేనిని బట్టి వచ్చిందో డాక్టర్లకు అర్థం కావడం లేదు. కాబట్టి మరి ఆ యొక్క బిడ్డకు బలం కలగాలని ఏం చేస్తున్నారో టానిక్లు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చివరిగా ఏం చేశారంట? మరి డిశ్చార్జ్ చేసి ఇన్ని మందులు, ఇన్ని టానిక్లు రాసి ఇవి అయిపోయాయా అని చెప్పేసి పంపించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? కళ్యాణదుర్గంలో ఉంటున్న వంటిమిద్దె గ్రామానికి వాళ్ళు రావడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సమయంలో మరి వంటిమిద్దె గ్రామంలో ఒక సహోదరి ఇంటిలో ప్రార్థన జరిగేది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ సహోదరి ఏమని చెప్పిందంటే, మరి ఆ యొక్క సహోదరికి ఆ యొక్క దొనతిమ్మప్ప అనే వ్యక్తి కనిపించినప్పుడు, ఏంటయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, నా కుమారునికి బాగలేదు, డాక్టర్స్ దగ్గరికి అంతా పోయి వచ్చాము, ఇప్పుడు ఎక్కడికి పోతున్నామంటే మరి మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాము, మరి పోయి అక్కడ మరి ఏదైనా మరి అంతరం వేయించుకొని రావాలి అని చెప్పేసి వెళ్తున్నాము అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. అప్పుడు ఆ సహోదరి ఏమని చెప్పిందంటే, ఆదివారం సాయంకాలం 4 గంటలకు మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, మరి దైవజనులు వస్తారు, ప్రార్థన చేస్తారు,
మరి మీరు మీ కుమారుని పిలుచుకొని రమ్మని చెప్పడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే అని ప్రతి ఆదివారం కూడా ఒంటిమిద గ్రామంలో 2003వ సంవత్సరంలో మేమేం చేసేవాళ్ళమంటే సాయంత్రం అక్కడ ప్రార్థన మరి జరిపించేవాళ్ళుగా మరి ఉంటా ఉన్నాం. ఉదయం కళ్యాణదుర్గంలో మరి అనంతపురం రోడ్లో మరి ఉంటున్న మరి ఆ యొక్క స్థలములో మేము ప్రార్థన జరిగిస్తూ ఉన్నాం, డిగ్రీ కాలేజీ పక్కన. ప్రైజ్ హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చిన్న పిల్లవాని యొక్క అక్క శశికళ ఏం చేసిందంటే ఆ చిన్న పిల్లవాడిని మరి ఎత్తుకొని రావడం జరిగింది. హల్లెలూయా. ఆ చిన్న పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడికి ఇన్ని అంతరాలు వేశారు, చాలా అంతరాలు వేయడం జరిగింది. ఆ పాప అడిగింది, సార్ నా తమ్మునికి ప్రార్థన చేయండి సార్ అని. నేను చెప్పాను, ఈ అంతరాలు ఉంటే నేను ప్రార్థన చేయను. ఏమైనా దేవుడు స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన వాడే కానీ, అయితే ఇది దేవుని శక్తితో జరిగిందా లేకపోతే ఈ యొక్క మరి అంతరాలతో జరిగిందా అన్న సంగతి మీకు అర్థం కాదు. అందుకనే ఇవన్నీ కూడా తీసేస్తేనే తప్పితే నేను ప్రార్థన చేయను అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆ సమయంలో మాకు ఒక సైకిల్ కూడా లేదు. మేము ఒంటిమిద గ్రామంలో ప్రార్థన ముగించుకొని నేను పాస్టమ్మ మరి షాలు బ్లెస్సి మేము నడుచుకుంటూ అనంతపురం రోడ్డుకు వచ్చాం. ఎందుకంటే కళ్యాణదుర్గంకి ఏదైనా ఆటోలో కానీ బస్సులో కానీ రావాలని. అట్లా వస్తున్నప్పుడు మరి అక్కడ ఉంటున్న మేము ఆడున్నాము. వెంటనే ఆ పాప పరిగెత్తి వచ్చింది, సార్ మా నాన్నగారికి చెప్పాను అంతరాలు గింతరాలని తీసి పారేశాడు, మీరు వచ్చి ప్రార్థన చేయాలని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సమయంలో మేము వెళ్ళాము, వారికి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించడం జరిగింది. ప్రైజ్ లార్డ్. మరి ఆ పిల్లవాడు చిన్నవాడు కాబట్టి ఆ పిల్లవాని పక్షంగా వాళ్ళ తండ్రికి పాప క్షమాపణ ప్రార్థన చేయించాం. యేసు ప్రభువా, నేను ఘోర పాపిని, ప్రభువా మా పాపాలని రక్తంలో కడిగి నన్ను శుద్ధీకరించు, మమ్మల్ని పవిత్రపరిచయ్యా, మమ్మల్ని నీ బిడ్డగా చేసుకో, నా కుమారుని ముట్టి నీ స్వస్థపరచుము అని ప్రార్థన చేయించినప్పుడు ఆ వ్యక్తి ప్రార్థన చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ చిన్నవానికి మేము ప్రార్థన చేస్తూ ఉంటే నేను చూశాను, ఆ చిన్నవాని యొక్క శరీరంలో నుంచి ఒక నల్లగా ఒక దురాత్మ వెళ్ళిపోతున్నట్లుగా నేను చూశాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి అంతవరకు ఆ బిడ్డ నీళ్లు తాగితే వాంతికి అవుతుంది, అన్నము తింటే వాంతికి అవుతుంది, లేలేని పరిస్థితి, బలహీనమైన పరిస్థితిలో ఉంటున్న ఆ యొక్క చిన్న బిడ్డ ఆ రాత్రి ఏం చేశాడంట, బాగా భోంచేశాడు, నీళ్లు కూడా త్రాగాడు. హల్లెలూయా. బాగా భోంచేసి నీళ్లు కూడా త్రాగడమే, బాగా నీళ్లు త్రాగి మరి భోంచేయడమే కాదు కానీ, హల్లెలూయా, మరుసటి రోజు అందరి పిల్లల వలె అందరి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి ప్రారంభించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆ యొక్క తండ్రి వచ్చి చెప్పాడు, నాతో ఇంటికి వచ్చి చెప్పాడు, సార్ నా కొడుకు చచ్చిపోతే నేను నా భార్య కూడా చచ్చిపోవాలనుకున్నాం సార్, నా కొడుకుని యేసయ్య బ్రతికించాడు సార్. హల్లెలూయా. ఇంకా మేము బ్రతికినా చచ్చినా మేము యేసుక్రీస్తు ప్రభు కొరకే మేము జీవిస్తామని తీర్మానం చేసుకోవడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు వారు మతం మార్చడానికి రాలేదు, కులం మార్చడానికి రాలేదు. హల్లెలూయా. ఆయన మేలులు చేయడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆయన మానవుని యొక్క పాపము నుంచి విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. పాపిని పరిశుద్ధులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. పాపి యొక్క పరిస్థితి ఏమంటే, పాపము వలన వచ్చే జీతం ఏమంట, భయంకరమైన మరణము, అనగా
నరకము. ఆ నరకము నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడము జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి దయ్యము చేత పీడించబడుతున్నాడు ఆ యొక్క బిడ్డ. ఆ దురాత్మ చేత పీడించబడతా ఉన్నాడు. డాక్టర్లకి ఏమాత్రం అర్థం కాలేదు. అయితే ఆ దురాత్మ నుంచి ఏం జరిగిందంట? గొప్ప విడుదల కలిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ యొక్క బిడ్డకు దేవుడు సంపూర్ణమైన స్వస్థతను మరి ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. ఆదివారాలు మరి ఆ యొక్క కుమారుని యొక్క తల్లి కూడా మరి వాళ్ళ అక్క కూడా ప్రార్థనకు మరి వస్తూ ఉంటుంది కదా. పెద్దక్కకు బ్యాప్టిజం ఇచ్చినాక శారమ్మ అని పేరు పెట్టాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాళ్ళ కుమార్తె రాధ అని చెప్పేసి మరి వాళ్ళు వచ్చేవాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇది సజీవమైన సాక్ష్యము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. యేసుక్రీస్తు ప్రభువారు మరి మేలులు చేయుచు అపవాది చేత పీడింపబడి వారి అందరినీ కూడా స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ఇంకా చెప్పాలంటే ఎన్నో మరి ఉన్నాయి కదా. డాక్టర్ల ద్వారా నయము కాని జబ్బులు ఎక్కడ బాగయ్యేవిగా ఉన్నాయంట? దేవుని సన్నిధిలో మరి బాగు చేయబడేవిగా మరి ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. కొంతమంది అంటారు మరి దేవుడే బాగు చేసేటట్లయితే ఇంకా డాక్టర్లు మనకెందుకు అని చెప్పేసి అంటారు. హల్లెలూయా, దేవుడే బాగు చేసేట్లయితే ఇంకా డాక్టర్లు మనకెందుకు అంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ డాక్టర్లకు కూడా దేవుడే ఏమిచ్చాడంట? జ్ఞానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా కదా. ఇక శరీర సంబంధమైన వ్యాధులకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే దురాత్మ శక్తుల చేత, చేతబడి శక్తి చేత, మాంత్రిక శక్తుల చేత మరి వచ్చిన వ్యాధులకు స్వస్థత హల్లెలూయా ఇవ్వడానికి మరి డాక్టర్స్కు జ్ఞానం లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది ఎక్కడ సాధ్యము అంటే ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలోనే సాధ్యము. హల్లెలూయా, యేసు నామములోనే అది సాధ్యముగా మరి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క లేఖన భాగంలో మరి మనం చూస్తున్నాం 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము వ్యాధితో ఒక బిడ్డ బాధపడుతూ మరి ఉంది. హల్లెలూయా, దేనితో బాధపడుతుందంట? రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఈ యొక్క బిడ్డ కూడా చూస్తుంటున్నాము. ఎక్కడికెక్కడికి వెళ్ళిందంట? వైద్యుల దగ్గరికి వెళ్ళింది. మరి తనకు కలిగినదంతా ఏం చేసిందంట? వ్యయపరుచుకునింది, ఖర్చు చేసుకునింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరింత ఇక బిడ్డ ఏం పడిందంట? మరి ఏం చేయబడిందంట? ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. బ్లెస్సింగ్ చూసుకో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతో సంకటపడుతూ ఉంది, ఎంతో బాధపడుతూ ఉంది. 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 12 సంవత్సరాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది శరీర సంబంధమైన మరి రక్తస్రావముగా మరి వచ్చిన రక్తస్రావం అంటే ఏమి జరిగేదంట? డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా
అది నయమైపోయేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. అయితే ఈమెకు వచ్చిన ఇక రక్తస్రావంతో బాధపడుతున్న ఇక బిడ్డ 12 సంవత్సరాలుగా బాధపడుతూ మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. డాక్టర్లకు కూడా అంతు పట్టడం లేదు. ఆ యొక్క బిడ్డ యొక్క శరీరము క్షీణించిపోతూ ఉంది. చూడండి, శరీరంలో రక్తం లేకుంటే ఏమైపోతారు? అందరూ బలహీనమైపోతారు. మరి 12 సంవత్సరాలంటే ఆమె ఎంత బలహీనంగా మరి ఉంటా ఉందో ఒకసారి మనం గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శరీరములో మరి రక్తము పోయి ఎంత శాతం రక్తం ఉందో కదా. కొంతమంది చెప్తూ ఉంటారు, సార్ నాకు రక్తము 4 పాయింట్లే ఉంది సార్, నాకు 3 పాయింట్లే ఉంది సార్. వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే ఎక్కడ మబ్బు వస్తే ఆడ పడిపోయేవాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క బిడ్డ మరి అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆ యొక్క బిడ్డ వినింది. హల్లెలూయా. 27వ వచనం చూసుకుంటున్నా. ఆమె యేసును గూర్చి విని, ఆమె ఎవరిని గూర్చి విని చెప్పండి? యేసును గూర్చి విని. హల్లెలూయా కదా. ఏమి వినిందంట? యేసు ప్రభుని గురించి ఏమి వినింది? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మరి వచ్చిన వారి జీవితాల్లో దురాప శక్తుల నుంచి విడుదల పొందారు, దయ్యముల నుంచి విడుదల పొందారు, అనారోగ్యముతో వ్యాధులతో బాధపడుతున్న వారికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. హల్లెలూయా అని వినింది. దేవుని వాక్యములు చూస్తుంటున్నాం. వినుట వలన విశ్వాసము కలుగును. ఏమి కలుగునంట? వినుట వలన విశ్వాసము కలుగును. ఏమి వినడం వలన విశ్వాసం కలుగుతుందంట? క్రీస్తును గూర్చిన మాట వినడం వలన విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా కదా. ఈ లోకములో ఏ వార్తలు విన్నా విశ్వాసం కలగదు, కానీ దేవుని మాటను వింటా ఉంటే, దేవుని వాక్యాన్ని వింటా ఉంటే మనకేం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిగా ఏమి వినాలంట? దేవుని వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదవాలి. నీవు చదవడం వలన, హల్లెలూయా, దేవుని వాక్యం వినడం వలన నీకేమి కలుగుతుందంట? విశ్వాసము కలుగుతుంది. ఏమి విశ్వాసం కలుగుతుంది? ఓ, నాకు ఈ అనారోగ్యం ఉంది కదా, ఈ అనారోగ్యమును నా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరుస్తాడు అన్న విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా కదా. ఈ దురాపల చేత పీడించబడుతున్న వాళ్ళు విడుదల పొందారు కదా, మరి నాకు కూడా దేవుడు ఏం చేస్తాడో ఈ దురాప శక్తుల నుంచి, చేతబడి శక్తుల నుంచి, మాంత్రిక శక్తుల నుంచి నాకు కూడా విడుదలని ఇస్తాడన్న విశ్వాసము కలిగేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఫలాని కుటుంబము మరి పగిలిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క కుటుంబ జీవితాన్ని కట్టాడు అన్న మాటలు వినినప్పుడు ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. పగిలిపోయిన కుటుంబాలలో ఉంటున్న వారు ఏ విధంగా ఉంటారంట? కన్నీరు మున్నీరుతో మరి సమాధానం లేని వారుగా ఉంటున్న వారి జీవితాల్లో ఏమి కలగజేస్తుందంటే ఒక నిరీక్షణను కలగజేస్తుంది. నా కుటుంబాన్ని కూడా, నా భార్య, నా భర్త, మరి మా పిల్లలతో కూడా మేము కలిసి సంతోషంగా జీవించే ధన్యతను, భాగ్యమును దేవుడు ఇస్తాడు అన్న నిరీక్షణను కలిగించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఎప్పుడంట? క్రీస్తుని గూర్చిన మాట వినడము వలన. హల్లెలూయా. క్రీస్తుని గూర్చిన మాట వినడము వలన విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా కదా. నేను సాక్ష్యం చెప్పాను. మా తండ్రి భయంకరమైన త్రాగుబోతు, సిండికేట్ బ్యాంక్ మేనేజర్ అయినా భయంకరమైన తాగుబోతు. ఎప్పుడు కూడా బుల్లెట్లో విస్కీ బాటిల్సే మరి ఉండేవి. అయితే ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుని గురించి మేము విన్నామో, యేసుక్రీస్తు ప్రభువుకు మా యొక్క హృదయాన్ని మేము ఇచ్చామో, హల్లెలూయా,
ప్రభువా మేము ఘోర పాపినైనా నీ రక్తంలో నా ప్రతి పాపాన్ని కడిగి నన్ను శుద్ధీకరించు ప్రభువా అని మా అమ్మగారు ఎప్పుడు ప్రార్థన చేశారో, 1978 సంవత్సరంలో చిన్నపిల్లలు మేము కూడా ప్రార్థన చేశాము. హల్లెలూయా. మా పాప నిమిత్తమై కలువరిశిలలో నీ రక్తమును కార్చావు, నీ ప్రాణం పెట్టావు, సమాధి చేయబడ్డావు, 3వ రోజు మృత్యుంజయుడిగా తిరిగి లేచిన దేవా యేసయ్యా, అనేకుల జీవితాలను బ్రతుకులు మార్చావంట. మా భర్త జీవితాన్ని మార్చమని మా అమ్మగారు ప్రార్థన చేస్తే, పిల్లలుగా ఉంటున్న మేము కూడా యేసయ్యా మా డాడీని మార్చమని మా అన్న మా అక్క నేను ప్రార్థన చేస్తే, హల్లెలూయా, ఏమి జరిగిందో తెలుసా? 1 వారం లోపలనే మా నాన్నగారు త్రాగుడు నుంచి విడుదల పొందాడు. హల్లెలూయా. మా కుటుంబానికి రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు మా నాన్నగారి బ్రతుకును మార్చాడని ఆ చిన్నప్పుడు మేము ప్రభు నామమునందు విశ్వాసం ఉంచడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. మా తల్లి గారికి ఒక నిరీక్షణ కలిగింది, నా భర్త యొక్క జీవితాన్ని బ్రతుకును మార్చాడు అని. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆనాడు మా కుటుంబానికి ఏమొచ్చిందంట? గొప్ప రక్షణ వచ్చింది. దేనిని బట్టి వచ్చింది చెప్పండి? క్రీస్తును గూర్చిన మాట వినడం వల్ల వచ్చింది. హల్లెలూయా. క్రీస్తును గూర్చిన మాట వినడం వలన మా కులం మారలేదు, మా మతం మారలేదు. హల్లెలూయా. క్రీస్తును గూర్చిన మాట వినడం వలన మా నాన్నగారి పాపిష్టి జీవితము మార్చబడింది. హల్లెలూయా. ఆయన పరిశుద్ధపరచబడిన వాడుగా ఉంటున్నాడు. ఆ యొక్క దురలవాట్ల నుంచి విడుదల. ప్రైజ్ ది లార్డ్. ఆయన జీవితంలో ఏ ఏ అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్లన్నిటి నుంచి నా దేవుడు ఏం చేశాడంట? విడుదల చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తును గూర్చిన మాటను వినినప్పుడు ఏమి జరుగుతుందంటే మన యొక్క ప్రాణ ఆత్మ శరీరాలలో, హల్లెలూయా, ఒక నూతనమైన కార్యమును నా దేవుడు జరిగించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి మరి మన యొక్క శక్తి మన యొక్క ఆత్మలో మరి ప్రవేశించినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఏమి చేసేవాడుగా ఉంటున్నాడంట? ఒక నూతనమైన వ్యక్తిగా చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందుండలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయను అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తును గూర్చిన మాటలో ఏముందంట? అభిషేకము మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ రోజు మేము దేవుని మాటను వింటా ఉంటే, యేసయ్య మాటను వింటా ఉంటే ఆ యొక్క అభిషేకము మమ్మల్ని ఏం చేసిందంటే మా కుటుంబ జీవితాన్ని మార్చివేసింది. హల్లెలూయా. 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 ఇక్కడ చూస్తుంటున్నాము. మరి ఆమె యేసును గూర్చి విని, ఆమె ఎవరిని గూర్చి విని అంటే చెప్పండి? యేసును గూర్చి వినింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వినినప్పుడు ఆమెలో ఏమొచ్చిందంట? విశ్వాసము వచ్చింది. హల్లెలూయా. ఆ వినినప్పుడు ఆమెలో ఏమొచ్చిందంటే ఒక జీవం వచ్చినట్లు అయిపోయింది. ఎటువంటి జీవం అంటే, ఓ ఇక నేనేమైపోతాను? నేను బాగైపోతాను. హల్లెలూయా. నేను ఆయనను నేను చెప్పలేని పరిస్థితిలో నేను ఉన్నాను, నా పరిస్థితిని. అయితే ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటే చాలు, నాకు బాగైపోతుందన్న విశ్వాసము ఆమెలో రావడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బహుజన సమూహాలు ఉన్నప్పుడు ఆ బహుజన సమూహాలను కూడా లెక్క చేయకుండా ఆమె ఏం చేసిందంట? ఆ బహుజన సమూహాలలో ఆమె కింది నుండి మరి పాకుకుంటా మరి వెళ్తా ఉంది. ఎందుకంటే లేచి నిలబడి పోయేంత శక్తి ఆమెలో లేదు. ఆమె ఏం చేసిందంట? మరి మోకాళ్ళ మీద ఆ జనసమూహాలలో వెళ్తూ ఉన్నప్పుడు ఎంతమంది ఆమెను మరి తొక్కారో, ఆమె కాళ్ళను తొక్కారో, మరి ఆమె చేతులను మరి తొక్కారో, మరి ఏది తొక్కినా ఏమి చేసినా
మరి అంత భరించుకుంటా ఆమె యొక్క గురి ఏముందంటే, నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును నేను ముట్టుకుంటే చాలు, నేను బాగవుతానన్న విశ్వాసము ఆమెలో కలిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. ఇక్కడ చూస్తున్న ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకొని. 28వ వచనం. హల్లెలూయా. జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమి ముట్టిందంట? ఆయన వస్త్రమును ముట్టింది. నెక్స్ట్, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు ఆమె యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టిందో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, యేసుక్రీస్తు ప్రభువులో నుంచి ఏమి బయలు వెళ్ళిందంట? ప్రభావము బయలు వెళ్ళింది. హల్లెలూయా. ఏంటి ఆ ప్రభావము అంటే? పరిశుద్ధాత్మ శక్తి బయలుదేరింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి. 30వ వచనం. పరిశుద్ధాత్మ శక్తి బయలు వెళ్ళింది. హల్లెలూయా. ఎవరిలోనికి వెళ్ళిందంట? ఆ 12 సంవత్సరాల రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న ఆ యొక్క బిడ్డలోనికి పరిశుద్ధాత్మ శక్తి మరి వెళ్ళడం జరిగింది. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడు వెళ్ళిందో, ఈ రక్తస్రావముతో బాధపడేటట్లుగా చేస్తున్న దురాత్మ, ఈ రక్తస్రావపు వ్యాధితో నలగొడుతున్న ఇక దయ్యము ఆమె శరీరములో నిలబడడానికి కాలేదు. హల్లెలూయా. ఆమె శరీరంలో నిలబడ్డాను. ఎందుకంటే ఆ యొక్క ప్రభావము, ఆ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి యేసుక్రీస్తు ప్రభువులో నుంచి ఆమెలోనికి వెళ్ళినప్పుడు ఆమెలో పనిచేస్తున్న ఆ యొక్క దురాత్మ, ఆ యొక్క రక్తస్రావమునకు వ్యాధికి కారణమైన యొక్క దురాత్మ ఏమైపోయిందంట? ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడు వెళ్ళిపోయిందో ఏమి జరిగిందంటే అక్కడ ఆమె రక్తధార కట్టెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వెంటనే చూపిస్తూ ఉండాలి 29వ వచనం. హల్లెలూయా కదా. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగుగాక. ఆ బాధ ఏమైందంట? నివారణమైనదని గ్రహించింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంతవరకు ఆ బిడ్డను బాధ పెడుతున్నదేమంటే దురాత్మ ఆ యొక్క బిడ్డను ఏం చేస్తుందంటే చెప్పండి? బాధ పెడతా ఉంది. శరీరములో ఏముందంట? బాధ. హల్లెలూయా కదా. ఎప్పుడు మరి ఆ దురాత్మ ఆ యొక్క బిడ్డ యొక్క శరీరంలో నుంచి వెళ్ళిపోయిందో, హల్లెలూయా, ఎప్పుడు వెళ్ళిపోయిందంట? పరిశుద్ధాత్మ శక్తి యేసుక్రీస్తు ప్రభువులో నుంచి ఎప్పుడు బయలు వెళ్ళిందో వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని బాధ ఏమైపోయిందంట? నివారణ అయినదని గ్రహించాను. అంతవరకు ఆమెలో ఏముందంట? బాధ. ఏముంది చెప్పండి? అంతవరకు ఆమెలో బాధ, కృంగుదల ఉంది, సమాధానం లేదు, నెమ్మది లేని బిడ్డగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయిందంట? శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. 30వ వచనం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుచుండలా చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. హల్లెలూయా. 32. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ
చూచెను. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని యేసు ప్రభువుకు తెలుసు ఎవరో ముట్టారు, ఆమెను ఎవరినో కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి, భయపడి వణుకుతూ ఉంది. ఎవరి సన్నిధిలో? యేసు ప్రభు దగ్గర వణుకుతూ ఆయన ఎదుట సాగిలపడి ఆ సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అయ్యా, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో నేను బాధపడుతూ ఉన్నాను. అయితే నీ వస్త్రపు చెంగును ముట్టితే చాలు నాకు బాగైపోతుందనే విశ్వాసం నాలో వచ్చింది. ఎప్పుడు వస్త్రపు చెంగును నేను ముట్టానో ఏమైపోయిందంటే నీలో ఉన్న శక్తి నాలోకి వచ్చింది. హల్లెలూయా, పరిశుద్ధాత్మ శక్తి నాలోకి రావడం జరిగింది. హల్లెలూయా, నా శరీరమును బాధిస్తున్న అది ఏంటంట? నా శరీరమును బాధిస్తున్న అది అనగా ఏంటి? దురాత్మ, బాధ పెడుతున్న దురాత్మ. హల్లెలూయా, ఏమైపోయిందంటే అది వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకేం లేదు, ఇప్పుడు నాకు బాధ లేదు. హల్లెలూయా, ఇప్పుడు నాకు బాధ నివారణ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగుగాక. చూడండి, అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏమని వ్రాయబడిందంట? నజరేయుడైన యేసు, అందుచేత దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడి వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకము పొందినవాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, ఆ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఏమి చెప్తున్నాడంటే, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత 40 రోజుల తర్వాత పరలోకానికి ఆరోహణుడు కాకమును అంటా ఉన్నాడు. తండ్రి వలన పొందిన వాగ్దానము అది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. అది మీరు పొందుకునే అంతవరకు కూడా మీరు ఎక్కడ ఉండాలి? యెరూషలేములోనే మీరు ఉండాలి. హల్లెలూయా అని అంటాడు. బాప్తిసం ఇచ్చి యోహాను మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చెను. అయితే మీరు కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందుతారు. హల్లెలూయా అంటే పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడుతారు. హల్లెలూయా, పరిశుద్ధాత్మ అభిషేకము మీకు కలుగుతుంది, పరిశుద్ధాత్మతో నింపబడతారు అని చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడాలి? ఎందుకు పరిశుద్ధాత్మతో మీరు నింపబడాలి అంటే ఇక్కడ చూస్తున్నాము, పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకము పొందిన యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంట? మేలు చేయొచ్చు అపవాది చేత, అపవాది మూలకముగా వచ్చిన దురాత్మలను, మరి రోగములను, వ్యాధుల నుండి ఏ విధముగా విడుదల చేశాడు. హల్లెలూయా, ఆ విధముగా మీరు కూడా శక్తి పొందడానికి మీకేం అవసరమో? పరిశుద్ధాత్మ బాప్తిస్మము మీకు అవసరము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మనం చూస్తుంటున్నాం, మరి శిష్యులందరూ కూడా ఏం చేశారంట? 120 మంది మేడగది మీద ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటే, మరి 10 రోజులైంది. యేసు ప్రభు ఆరోహణపై 10 రోజులైంది. 50వ రోజు. ఆ 50 రోజున ఏమంటారంటే, మరి పెంతకోస్తు అనగా 50వ రోజు అని అర్థము. హల్లెలూయా, ఆ పెంతకోస్తు పండుగ దినమున ఏమి జరిగిందంట? మరి అందరి మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం దిగి రావడం జరిగింది.
అపోస్తల కార్యం 1-4 వరకు చూస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ అగ్ని వాళ్ళ మీద పరిశుద్ధాత్ముడు వారి మీద దిగి వచ్చినప్పుడు అది అగ్ని జ్వాలల వలె విభాగించబడి ఒక్కొక్కరి మీద వ్రాలినప్పుడు, హల్లెలూయా, అపోస్తలుల 2వ అధ్యాయం, ఒక్కొక్కరి మీద వ్రాలినప్పుడు వారు ఏమి పొందుకున్నారంట? పరిశుద్ధాత్మతో నిండిన వారై. హల్లెలూయా. అక్కడ ఉన్న వారందరూ ఏం చేశారంటమ్మా? పరిశుద్ధాత్మతో నిండిన వారై. హల్లెలూయా. దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే పరిశుద్ధ ఆత్మ అభిషేకము ఎవరికి కావాలంట? నీకు కావాలి, నాకు కావాలి, మనందరికీ కూడా కావాలి. హల్లెలూయా కదా. పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో కలిసిపోయినదిగా మరి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో ఏం కావాలంట? కనెక్ట్ కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంట? మీ శరీరంలో ఏ వ్యాధి ఉన్నా, హల్లెలూయా, మీ శరీరంలో ఏ దురాత్మ పనిచేస్తూ ఉంటున్నా, మీ శరీరంలో ఎటువంటి నొప్పులు ఉన్నా అవన్నీ ఏమైపోయేగా ఉంటున్నాయంట? అవి వదిలిపెట్టి వెళ్ళిపోయేవిగా ఉంటా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా కదా. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ నీ ఆత్మతో, మనుష్య ఆత్మతో అనగా నీ ఆత్మతో, ఇక్కడ ఉంటున్న వారి ఆత్మ, మీకందరూ ఆత్మ ఉందా లేదా? ఉందా లేదా? ఆత్మ లేకుంటే అంతే. హల్లెలూయా కదా. పరిశుద్ధ ఆత్మ లేకపోతే అంటే మామూలుగా జంతువులాగా ఉంటాం. హల్లెలూయా. జంతువులకు ఏముండదు? శరీరము ప్రాణం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు. హల్లెలూయా కదా. మనలో ఏముందంట? శరీరము ప్రాణముతో పాటు దేవుడిచ్చిన ఆత్మ కదా. మొట్టమొదటి ఆదామును చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? నాసిక రంధ్రములో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఆత్మ మనకుంది. కుక్కలకు, నక్కలకు, ఆవులకు, పశువులకు లేదు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ ఆత్మ, ఈ యొక్క ఆత్మ పరిశుద్ధాత్మతో ఏం కావాలంటమ్మా? హల్లెలూయా, లింకప్ అయి ఉండాలి కదా. ఇప్పుడు అంటారు ఆధార్ కార్డుకి సెల్ ఫోను ఏం కావాలా? లింకప్ అయి ఉంటేనే ఏంటి? మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాన్ కార్డుకు లింకప్ అయితేనే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ విధముగా మన ఆత్మ, హల్లెలూయా, ఏ ఆత్మ చెప్పండి? మన ఆత్మ చెప్పండి. నా ఆత్మ పరిశుద్ధాత్మతో లింకప్ అయితే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు లింకప్ అవుతుంది? పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు, ఆత్మతో మనము కనెక్ట్ చేయబడిన వారుగా మనం ఉంటాం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ శరీరాల్లో వస్తుంటుండగా, హల్లెలూయా, మీ ఆత్మతో మరి ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుండగా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి ఏమి చేయబోతా ఉందంటే, మీ ఎముకల్లో సత్తువ లేదా? సత్తువును నా దేవుడు ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. మీ శరీర అవయవాలలో మరి ఇంబ్యాలెన్స్ ఉందా? బ్యాలెన్స్ అయిపోతుంది యేసు నామములో. హల్లెలూయా. గుండె సమస్యనా ఏమైపోతుందంట? అది సెట్ అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది. హల్లెలూయా. ఊపిరితిత్తుల సమస్యనా అదేమైపోతుంది? నార్మల్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కిడ్నీ సమస్యనా? కిడ్నీ సమస్య ఏమైపోతుంది? ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
పరిశుద్ధాత్మ శక్తి నీలో వచ్చినప్పుడు నీలో పనిచేస్తుంటున్న చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు, దయ్యపు శక్తులు ఏవైనా కూడా యేసు నామములో అవి ఏమైపోయి ఉంటున్నాయంట, నిన్ను వదిలిపెట్టి 1000 కిలోమీటర్లు స్పీడ్గా వెళ్ళిపోయేవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. వెళ్ళాలా, పరిగెత్తిపోవాలా? సైతానుగాడు మనలో ఉండి వాడు డ్యాన్స్ వేసుకుంటా నాట్యం ఆడుకుంటా ఉండాలని చెప్పండి. సైతాను పరిగెత్తిపోవాలా? వాడు మనలో ఉండాలా? పరిగెత్తిపోవాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిసిపోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? మనలో ఉన్నాడు. చెప్పండి అందరూ, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, నా ఆత్మతో కలిసి ఉన్నాడు, కలిసి ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందుకొని ఉన్నాను, నేను పొందుకొని ఉన్నాను. నాలో ఉన్న బాధ నివారణమైపోయింది, దురాత్మ పారిపోయింది, చేతబడి శక్తులు కాలిపోయాయి. నా జీవితంలో అద్భుతం, అద్భుతం, అద్భుతం. హల్లెలూయా. పేతురు పిరికోడు. పేతురు ఎవరంట? పిరికోడు. నీవు యేసుప్రభు శిష్యుల్లో ఒకడు కదా అంటే ఏమన్నాడంట? అబ్బా నాకు తెలదండి యేసుప్రభు అంటే. ముమ్మారు బొంకినోడుగా ఉంటున్నాడు. ఎవరు? పేతురు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే ఎప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడో పెంతెకోస్తు పండుగ దినమున ఆయనలో ఏమొచ్చిందంటే పిరిగితనం వెళ్ళిపోయింది, ధైర్యం గల ఆత్మ ఆయనలో వచ్చింది. హల్లెలూయా. శృంగారమైన దేవాలయం దగ్గర మరి వెళ్ళినప్పుడు అక్కడ పుట్టుకతో నుంచే ఉంటున్న ఒక కుంటివాడు మరి ఉంటున్నాడు, భిక్షం ఎత్తుకుంటా ఉన్నాడు. వాడు భిక్షం అడుగుతున్నాడు, అయ్యా నాకేమైనా సహాయం చేయండి అని. అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా ఏమంటున్నాడంట? వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగి ఉన్న దానినే నేను ఇచ్చిచ్చుచున్నానని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడుము అని చెప్పినప్పుడు వాని చీలమండలములు బలము పొందుకొని హల్లెలూయా వాడు దిగ్గున లేచి గంతులు వేస్తూ దేవుని మందిరంలో వెళ్ళి దేవుని స్తుతించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వ్యక్తిగా ఉంటున్నప్పుడు హల్లెలూయా ఈ యొక్క పేతురు వెళుతూ ఉంటే జనులందరూ ఏమి చేస్తున్నారు తెలుసా? ఆ పేతురు యొక్క నీడ పడితే చాలు మరి నాకు స్వస్థత కలుగుతుంది, మా ఇంట్లో వాళ్ళకి స్వస్థత కలుగుతుంది అని పేతురు వెళ్తున్నప్పుడు వారు పరుపుల మీద పండబెట్టిన వాళ్ళుగా ఉన్నారంట, మంచముల మీద పండబెట్టిన వాళ్ళుగా ఉన్నారంట. అయ్యా నీ నీడ పడితే చాలు బాగైపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మతో మనం లింక్ అయినప్పుడు ఏమి జరుగుతుందంటే మన జీవితంలోనే అద్భుతం కాదు, హల్లెలూయా, మన మూలకముగా వేరే వారి జీవితాల్లో కూడా ఏం జరుగుతుందంట? అద్భుతము జరిగేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా కదా. పరిశుద్ధాత్మ అభిషేకం. అందుకని మనం ఏం చేయాలి? ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభువా అని అడగాలి. హల్లెలూయా కదా. మనము ప్రభువా నన్ను స్వస్థపరచు నాయనా అని అడగడం మంచిదే. ప్రైజ్ ది లార్డ్. నీవు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొంది ఉన్నామని చెప్పడము మంచిదే, చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దానికి అతీతంగా ప్రైజ్ ది లార్డ్ మనము ఏమి కావాలని అడగాలంట? పరిశుద్ధాత్మదేవా నీ ఆత్మతో నన్ను అభిషేకించుము. యేసయ్యా నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకము చేత నన్ను అభిషేకించుము అని మనము ప్రభువుని అడగాలి. హల్లెలూయా కదా. నీవు బాప్తిసం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ అనే వరాన్ని నీవు పొందుకున్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలామంది అంటారు పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే నేను బాప్తిసం తీసుకున్నప్పుడే నేను పొందుకున్నానంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది నిజమే, నీవు పొందుకున్నావు.
ఏమి పొందుకున్నావంట? వరమును పొందుకున్నావు. ఏం పొందుకున్నావు? వరమును పొందుకున్నావు. వరం అంటే ఏమంట? అది గిఫ్ట్. ఏం చెప్పండి? గిఫ్ట్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఫ్రీగానే దేవుడు ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. మరి వరాన్ని దేవుడు ఇచ్చాడు, గిఫ్ట్ను నీకు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సరే, ఎవరైనా నీకు ఒక సెల్ ఫోన్ నీకు గిఫ్ట్గా ఇచ్చారనుకోండి, నాకు గిఫ్ట్గా ఇచ్చాడని చెప్పేసి తీసుకుపోయి బీరువాలో లాకర్లో పెట్టుకుంటారా? లాకర్లో పెట్టుకుంటారా? లాకర్లో పెట్టుకోరు. ఏం చేస్తారంటే దాన్ని వాడతారు. ఎలాగ వాడాలి దాన్ని? ఆ యొక్క సెల్ ఫోన్లో సిమ్ వేసుకోవడం వలన, అది యాక్టివేట్ అవ్వడం వలన ఆ సెల్ ఫోను నీకేం చేయబడుతుందమ్మా? నీకు ఉపయోగకరంగా మరి ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే దేవుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క వరాన్ని నువ్వేం చేయాలంట? యాక్టివేషన్ చేసుకోవాలి. ఏ విధంగా యాక్టివేషన్ చేసుకుంటావంటే ప్రార్థన మూలకముగా, వాక్యము మూలకముగా దానిని, ఆ పరిశుద్ధాత్మ శక్తిని ఏం చేయాలంటే మనము యాక్టివేషన్ చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదికి దిగి రావడమే కాదు, పరిశుద్ధ ఆత్మతో నీవు నింపబడిన వ్యక్తిగా నీవు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన దేహము దేవునికి ఆలయముగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. ఇక ఆలయములో ఎవరు నివసించాలి? యేసయ్య నివసించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. మరి పరిశుద్ధాత్మ దేవుడు నివసించక మునుపు ఎవరున్నారంట? సాతానుడు. ఎందును బట్టి సాతానుడు అంటే మన జీవితము పాపానికి, మరి దురలవాట్లకు, మరి భయంకరమైన దానికి దాసులు కావడం వల్ల మన శరీరాన్ని, మన ఆత్మను ఎవరు పరిపాలిస్తూ ఉన్నారో? సైతాను పరిపాలించేదిగా మరి ఉంటా ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడు మన హృదయంలో మనం ఆహ్వానిస్తున్నామో, యేసు ప్రభువా, నేను ఘోర పాపినయ్యా, నీ రక్తములో నా పాపాలను కడిగి నన్ను శుద్ధీకరించమని ప్రభువా నా హృదయంలోనికి రమ్మని నువ్వు ఎప్పుడు అడుగుతా ఉన్నావో, హల్లెలూయా, నీలో ఉన్న చీకటి తొలగిపోయేదిగా ఉంది. ఎందుకంటే నీలోకి దేవుని యొక్క వెలుగు వచ్చేదిగా ఉంటా ఉంది. వెలుగు వచ్చినప్పుడు చీకటి ఏ విధముగా ఉండదో, నీ శరీరంలో నుంచి చీకటి తొలగిపోయేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీవు ఒక నూతన సృష్టిగా చేయబడిన వ్యక్తిగా నీవు ఉంటా ఉన్నావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. నీవు ఒక నూతన సృష్టిగా చేయబడిన వ్యక్తిగా, పరిశుద్ధాత్మను నీవు కలిగిన వ్యక్తిగా నీవు ఉంటా ఉన్నప్పుడు, హల్లెలూయా, యా సైతాను, యా దుష్టుడు, యా దురాత్మ నీ శరీరాన్ని వాడు పరిపాలించలేడు. హల్లెలూయా, నీ ఆత్మను వాడు పరిపాలించడు. ఎందుకంటే నీ ఆత్మ, నా ఆత్మ పరిశుద్ధాత్మలో ఏమంట? ఏకమైపోయాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఏకమైపోయాయో అప్పుడు మనకేం లేదంటే చెప్పండి, దురాత్మ మనలో పనిచేయదు. ఏం పనిచేయాలి చెప్పండి? పనిచేస్తుందా దురాత్మ? కోరిక ఉందా దురాత్మ పనిచేయాలని? ఎంతమందికి ఇష్టం ఉంది దురాత్మ పనిచేయాలని కోరిక? కోరిక లేదు కదా ఎవరికి కదా. దురాత్మ పారిపోవాలంటే ఏం చేయాలి? ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించయ్యా. ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. ప్రభువా, నా ఆత్మతో నీ ఆత్మ కలిసిపోవాలి ప్రభువా. అలాగా నేను ఉండడానికి సహాయం చేయమంటే నీలో పనిచేస్తున్న చీకటి, నీలో పనిచేస్తున్న దురాత్మ పారిపోయేదిగా ఉంటా ఉంది. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నీవు దుర్భాషలు మాట్లాడవు, నీ చెడ్డ మాటలు మాట్లాడవు, నీవు మూర్ఖపు మాటలు నీవు మాట్లాడవు. నీవు ఏ మాటలు మాట్లాడతావంటే విశ్వాసపు మాటలే మాట్లాడతావు, పరిశుద్ధమైన మాటలే మాట్లాడతావు, క్షేమాన్ని గూర్చిన మాటలే మాట్లాడతావు, ఆశీర్వాదం గూర్చిన మాటలే నీవు మాట్లాడతావు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడని దానికి మూలకముగా తెలుస్తుంది. హల్లెలూయా. నువ్వు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటే
దాని మూలకంగా ఏం తెలుస్తుంది? దురాత్మ నీలో ఉన్నాడని. అయితే ఎప్పుడు ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటామో, క్షేమకరమైన మాటలు మాట్లాడుతుంటామో, సమాధానం కలిగిన మాటలు మనం మాట్లాడుతుంటామో, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడంట? మనలో ఉంటాడు. పరిశుద్ధాత్మలో మనం ఎప్పుడు కూడా ఆనందించేవాళ్ళుగా మనం ఉంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి యొక్క అభిషేక స్వస్థత ప్రార్థనకు వచ్చిన మీ జీవితాల్లో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ చేత మిమ్మల్ని అందరినీ కూడా అభిషేకించునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏ విధముగా వారు అన్య భాషలతో మాట్లాడారు, ఆ విధముగా ప్రతి ఒక్కరూ అన్య భాషలు మాట్లాడుదురుగాక. నీవు అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు నీలో పనిచేస్తున్న దురాత్మ శక్తులు, చీకటి శక్తులు కెవుమని కేకలు వేస్తూ అవి పారిపోయేవిగా ఉంటున్నాయి. ఎందుకంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, ఆయన శక్తి, ఆయన బలము నీలో పనిచేసేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరచం గణపరుస్తుంటున్నాం. ఈరోజు ప్రభువా నాయనా తండ్రి యొక్క అభిషేక స్వస్థత ప్రార్థనకు వచ్చిన ఈ బిడలను బట్టి నీకే స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వించండి, బలపరచండి. ప్రభువా ఈ సమయంలో ప్రార్థన చేయబోతుండగా నీవే అద్భుత కార్యములు జరిగించి మహిమ పొందమని, నీవే నీ ఆత్మతో బిడలను అభిషేకించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.